హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు కలువ మొక్కల గురించి చెప్పుకుందాము. గార్డెన్లో కలువలన్నీ చక్కగా విరబూస్తున్నాయి. ఇంకా కొన్ని రకాలు పూయాల్సి ఉంది. శ్రావణ మాసం వస్తుంది కదా, ఇక్కడి నుంచి మొదలుపెట్టి పీక్ సమ్మర్ వచ్చేదాకా మనకి రెగ్యులర్గా పూలు పూస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెము మనం ఎరువు ఏదైనా ఇస్తే చాలు. ఆ, పెద్ద మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు. నీళ్లు చెక్ చేసుకొని అందులో నాచు లేకుండా చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మొత్తం సీజన్ అంతా వస్తాయి. నాకు తెలిసినంత వరకు చాలామంది చెప్తుంటారు సంవత్సరం మొత్తం మనకి పూలు వస్తాయని. సంవత్సరం మొత్తం అయితే పూలు రావండి. ఓన్లీ ఇప్పుడు వానలు పడ్డాక, వాతావరణం చల్లబడ్డాక మొదలై పీక్ సమ్మర్ వచ్చేదాకా మాత్రం రెగ్యులర్గా పూలు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి వారము ఒక పువ్వు అవుతూనే కొత్త మొగ్గలు వచ్చేసేస్తూనే ఉంటాయి భూమిలోంచి. అది మనం ఇచ్చే సారాన్ని బట్టి ఉంటుంది. ఈ కలువలు ఒకటి, తామరలు ఒకటి, ఈ రెండు పెంచుకోవటం చాలా సులభమే. కానీ వీటికి కూడా రూట్ రాట్ ఉంటుంది. అంటే ఒక్కోసారి దుంపలు కుళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఈ లోటస్ అయితే కనుక ట్యూబర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎండిపోవటం, కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే కలువలు, దుంపలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ కలువలు మనకి చాలా రకాలు ఉన్నాయి. హైబ్రిడ్ ఉన్నాయి, నాటు ఉన్నాయి, అలాగే ట్రాపికల్, టెంపరేట్ అన్ని రకాలు ఉన్నాయి. ఏదైనా సరే ప్రతి మొక్కకి ఒక సహజ లక్షణం ఏంటంటే వాటి యొక్క పర్టికులర్ సీజన్లో మాత్రమే పూస్తూ ఉంటాయి. కొంతకాలం అవి రెస్ట్ తీసుకుంటాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బలవంతంగా పూయిద్దామని చూసినా అవి పూయవు. మనం ఎక్కువ ఎరువులు, హార్మోన్స్ అవి వేసి బలవంతంగా పూయించాలని చూస్తే మాత్రం అవి చనిపోవటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ నీళ్ళలో పెరిగే మొక్కలన్నీ కూడా మన సాంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటేనే బాగా వస్తాయి. సో మీకు ఆ కలర్స్ అన్నీ చూపిస్తాను. అట్లాగే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఈ నా చేతిలో ఉన్నది ఎల్లో కలరు. నా దగ్గర లైట్ ఎల్లో ఉంది, ఇది డార్క్ ఎల్లో. సో ఇందులో మన దుంపలతోనూ పెంచుకోవచ్చు, గింజలతో కూడా పెంచుకోవచ్చు. కొన్ని రకాలు మనకి కాయలు వస్తాయి. కాయలు వచ్చి లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు మనము వదిలేసేస్తే అవి నీళ్ళల్లో పడిపోయి కొత్త మొక్కలు వచ్చేస్తూనే ఉంటాయి. కొన్ని రకాలేమో పైనుంచి కింద వరకు ఇలా దుంపలు పెరుగుతాయి అన్నమాట. ప్రతి చిన్న దుంప నుంచి కూడా మనకి ఒక కొత్త మొక్క వస్తుంది. ఇలా ఈ దుంపలు పూలు కూడా పూస్తాయి. అయితే నాటుకోవటానికి ముందే వీటిని మనం రెడీ పెట్టుకోవాలి. దుంపలు రెడీ పెట్టుకోవాలి. అలాగే మనం మనం ఇక్కడ ఈ దుంపల్ని ఏ టబ్బులో నాటుదాం అనుకున్నామో ఆ టబ్బును కూడా ఒక 15-20 రోజుల ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, చిన్న చిన్న దుంపలు. ఈ దుంప నాటుకుంటే చాలు చక్కగా. ఈ దుంపలు కిందకి పెరుగుతున్నాయి, ఇలా రూట్స్ వచ్చేస్తాయి. ఇలా కొత్త రూట్స్ వస్తూనే ఉంటాయి. తీగలు సాగుతాయి. తీగ సాగినంత మేర కొత్త దుంపలు పెరుగుతాయి. కొత్త దుంపలు పెరగటమే కాదు, మనకి పూలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి నాటుకుంటే ఒక నెల రోజుల లోపల మనకి పూలైతే మొదలవుతాయి. సో ఇప్పుడు ముందుగా నా దగ్గర ఈ రోజు విచ్చిన పూలు చూపిస్తాను. అలాగే వీటిని నాటి కూడా చూపిస్తాను. ఓకే. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను వీడియో కనుక పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది అందుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడైతే నేను రకరకాల కలువలు ఉన్నాయి అన్నాను కదా, అట్లీస్ట్ పూలు ఉన్నవి పూలు చూపిస్తాను, పూలు లేనివి ఆకులు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఎందుకని చెప్తున్నానంటే ప్రతి కలువ మొక్క ఆకు డిఫరెంట్గా ఉంటుంది, కలర్ డిఫరెంట్గా ఉంటుంది. దాని మీద మచ్చలు ఉంటాయి. కొన్ని ఆకులకి, కొన్ని ఆకులు ప్లెయిన్గా ఉంటాయి, గ్రీన్గా ఉంటాయి, లైట్ గ్రీన్గా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ ఈ ఎల్లో అయితే కనుక వీటికి ఆకులకి ఒక రకమైన ఎల్లోకి అయితే ఆకుల మీద మచ్చలు వస్తాయి. ఇదైతే ప్లెయిన్గా ఉంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. వీటిల్లో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి. మామూలు మన కూరగాయలు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో ఈ కలువ మొక్కల్లో కూడా ఆకుని బట్టి మనం గుర్తుపట్టచ్చు. చామంతి మొక్కలల్లే ఆకుని బట్టి గుర్తుపెట్టచ్చు. రకాలు చాలా రకాలు ఉంటాయి. ఓకే. ఈ కలువ చూసారా ఎంత అందంగా ఉందో. మనకి కెమెరాలో పింకిష్ పర్పుల్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది చాలా డార్క్ పర్పుల్. విడిగా చూస్తే మనకి డార్క్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మన వంగ పువ్వు రంగు కాదు, దానికంటే కూడా డార్క్ కలర్. కృష్ణనీలం అంటాం కదా, కృష్ణనీలం అనొచ్చో అనకూడదో తెలియదు. ఇది పూర్తిగా పర్పుల్ కలర్లో మాత్రమే ఉంటుంది. ఓకే. ఇది ఎప్పుడు పూస్తూనే ఉంటుంది, మీరు గమనించవచ్చు.
2 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా పువ్వు అయితే పూస్తోంది. ఇది సాయంత్రం అయిపోయింది కదా, ముడుచుకుంటోంది. లేకపోతే చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వు అవుతూనే ఇంకొక మొగ్గ కింద నుంచి వస్తుంది. అలాగే కాయలు ఇలా అయిపోయిన పువ్వులు, ఈ అయిపోయిన పువ్వులు కాయగా మారుతున్నాయి. ఇలా వరుసగా పువ్వులైతే వస్తూనే ఉన్నాయి విడవకుండా. ఇక్కడ కనిపిస్తున్నది బేబీ పింక్ కలర్. నా దగ్గర చాలా రంగులు ఉన్నాయి, అందులో ఇది బేబీ పింక్ కలరు. బహుశా సండేకి పువ్వు పూస్తే మీకు చూపించగలుగుతా. ఈ కలువ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో, బేబీ పింక్. ఈ కలువ చూడండి ఇంకా అందంగా ఉంది, మంచి వైలెట్ కలర్. కెమెరాలో కొంచెం పింక్ షేడ్ కనిపిస్తుంది, కానీ విడిగా చూస్తే మన ఇంకు బ్లూ ఉంటుంది కదా, ఆ ఇంకు బ్లూ కలర్. ఇదే కాదు, మన దగ్గర ఇంకా చాలా రంగురంగుల కలువలు ఉన్నాయి. ఇంకా సీజన్ పూర్తిగా మొదలవలేదు. శ్రావణ మాసం నుంచి ఈ పూలు చాలా బాగా విచ్చుకుంటాయి. ఒక మొగ్గ అయిపోతూనే మనకి ఇంకొక మొగ్గ తయారవుతూనే ఉంటుంది. ఇక్కడంతా అయిపోయిన కాయలు అవుతాయి. అన్ని రకాల కలువలు కాయలవ్వవు, కానీ కొన్ని రకాల కలువలు కాయల నుంచి వచ్చిన గింజలతో మనకి కొత్త మొక్కలు వస్తాయి. కొన్ని రకాలైతే దుంపలే తయారవుతాయి భూమిలో. ఈ డార్క్ మెరూన్ కలర్ కనిపిస్తుంది కదా, అవైతే మన బీట్రూట్ కలర్ కలువలు వస్తాయి వాటి నుంచి. ఇక్కడ నేను మట్టి మిశ్రమాన్ని అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొన్ని ఆకులు పడ్డాయి. మట్టి మిశ్రమం ఎలా అంటే మన గార్డెన్ సాయిలే తీసుకోవచ్చు. గార్డెన్ సాయిల్ తీసుకొని కాస్తంత ఎరువు కలిపి నిలబెట్టాలి. నిలబెడితే నీళ్లు పోస్తే ఇలా గట్టిపడి తేరుకుంటుంది. ఈ లోపలంతా తేరుకొని ఉంటుంది. ఇలా తేరుకొని ఉన్నప్పుడు మనం సహజంగా ఉన్న ఈ దుంపల్ని నాటుకుంటే చాలు. దుంపలు చూడండి ఇలా ఉంటాయి, ఇలా కొత్త రూట్లు వస్తూ ఉంటాయి. ఈ టబ్బుకి ఒక 4 దుంపలు అయితే పెట్టుకోవచ్చు. ఇవి బాగా పెరిగినప్పుడు మనం రీపాట్ చేసుకోవచ్చు. ఇలా సరే, ఒక దుంప నుంచి 2 మొక్కలు వీటిని సపరేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇలాగే కూడా నాటుకోవచ్చు. చాలా సింపుల్గా పెంచుకోదగిన వాటిల్లో ఈ కలువలు ఒకటి. అవి పూసినప్పుడు వాటి అందం చూసి తీరాలి, అంత బాగుంటాయి. ఇలా దుంపలు వస్తాయి. చూసారు కదా, ఇంత చిన్న దుంప కూడా చక్కగా పెరిగి మనకు పూలు వస్తాయి. ఇంతేనండి, చాలా సులభం, చక్కగా పెంచేసుకోవచ్చు అందరూ. మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్. వానాకాలం అయితే నీళ్ళు కూడా పోయక్కర్లా. అదే ఎండాకాలం అనుకోండి, లేకపోతే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీళ్లు ఇవాపరేట్ అయిపోతూ ఉంటాయి కదా, అవి ఆవిరైపోయినప్పుడు నీళ్లు తగ్గినప్పుడు మనం కాస్త నీళ్లు నింపుకుంటూ 15 రోజులకి 20 రోజులకి మన వాటర్ సాల్యుబుల్ మినరల్స్ ఏవైనా సరే కాస్తంత చిన్న గుడ్డలో కానీ పేపర్లో కానీ మూట కట్టి పెట్టేస్తే చాలు, కావాల్సిన ఎరువులన్నీ అందుతాయి. వీటికి బాగా మైక్రో న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి. అదే చెరువుల్లో అనుకోండి, సహజ సిద్ధంగా వానలు వచ్చినప్పుడు కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, వాటికి సరిపడా బలం అందుతూ ఉంటుంది. మనం టబ్బుల్లో పెంచేటప్పుడు అప్పుడప్పుడు కాస్త ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. అది ఏది ఇస్తారనేది డిపెండ్స్ అనమాట. వర్మి కంపోస్ట్ చిన్న మూట కట్టి ఇవ్వచ్చు, లేదా మన పేడ ఎరువు, బాగా మాగిన పేడ ఎరువు అయితే వేయచ్చు. మరి ఎక్కువ నైట్రోజన్ ఇవ్వకూడదు. ఎక్కువ నైట్రోజన్ ఇస్తే మొక్క విపరీతంగా పెరిగిపోతుంది, మీకు పూలు రావు. అందుకని మోతాదుని బట్టి చూసుకొని ఇవ్వాలి. ఓకే, ఇదేనండి మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.